హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సోల్. ఫైనల్లీ వి కేమ్ బ్యాక్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్రీమ్ టు యూ థర్డ్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్ లో మన ఏజే ఫుల్ గా తడిచిపోతుంది. ఉసోబిన్ ఇలా అంటాడు, వస్తావు అని తెలుసు కానీ ఇంత త్వరగా అనుకోలేదు. సరే ఆగు, డ్రెస్ తెస్తా అంటూ మన సార్ లోపలికి వెళ్లి ఏమనుకుంటాడో ఏమో తెలీదు. అద్దంలో చూసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తర్వాత ఈజే కోసం డ్రెస్ తెస్తాడు. ఈజీ ఆ సడన్ డ్రెస్ చేంజ్ అబ్జర్వ్ చేస్తుంది. ఉసోబిన్ ఇలా అంటాడు, లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో. ఈజీ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఉసోబిన్ బయట నుంచి ఇలా మాట్లాడతాడు, ఎందుకు వచ్చావ్ అన్నట్టు. ఈజీ ఇలా అంటుంది, ఎలా వచ్చానో తెలుసుకోవాలని లేదా? ఆల్రెడీ తెలుసులే, ఒకడు చాలా రోజుల నుంచి చాలా ఇరిటేట్ చేస్తున్నాడు అని ఉసోబిన్ అంటాడు. యాక్చువల్లీ ఒక పర్సన్ ఉసోబిన్ ని 2-3 డేస్ నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా ఫాలో అవుతూనే ఉంటాడు. కామెడీ ఏంటంటే వాడు సీక్రెట్ గా ఫాలో అవుతున్నా అనుకున్న ప్రతిసారి ఉసోబిన్ కి దొరికిపోతాడు. ఇక ఈజీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఉసోబిన్ కి ఫ్లవర్ బొకే ఇచ్చి చాలా నార్మల్ గా యాక్టివ్ గా మాట్లాడుతుంది. షో చాలా హిట్ అయింది ఉసోబిన్, మళ్ళీ మీరు మా షోకి రావాలి అంటూ చాలా యాక్టివ్ గా సరదాగా అడుగుతుంది. ఉసోబిన్, అయితే నువ్వు షో కోసం వచ్చావన్నమాట అంటూ సేవేజ్ గా బిహేవ్ చేస్తాడు. అవును, షో ముందు పర్సనల్ ఫీలింగ్స్ ఎందుకులేండి, షోయే ఇంపార్టెంట్ అంటూ మాట్లాడుతుంది. ఉసోబిన్ ఇలా అంటాడు, సరే పద లంచ్ చేస్తూ మాట్లాడుకోవచ్చు అంటూ ఒక రెస్టారెంట్ లోకి వెళ్తారు. ఇక్కడ సీన్ లో మనకి ఒకటైతే అర్థమవుతుంది, ఈజే గురించి ప్రతి ఒక్క చిన్న విషయం కూడా గుర్తు పెట్టుకున్నాడు ఉసోబిన్ అని. తనకి సర్వ్ చేసిన డిష్ లో ఈజేకి ఇష్టం లేని ఫుడ్ ఒకటి ఉంటుంది. ఉసోబిన్ దాన్ని సైలెంట్ గా తీసి పక్కన పెట్టేస్తాడు. ఈజే అదంతా అబ్జర్వ్ చేస్తూ సైలెంట్ గా ఉండిపోతుంది. లంచ్ చేసి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ నడుస్తూ ఉంటారు. అదే టైంకి షో ప్రొడ్యూసర్ ఫోన్ చేసి షో ఓకే అయిందా లేదా అంటూ విసిగిస్తాడు. ఉసోబిన్ ఫోన్ లాక్కొని దీనివల్ల ఈజేకి ఏదైనా లాభమా అని అడుగుతాడు. ఈజే వెంటనే ఫోన్ తీసుకొని కట్ చేసేస్తుంది. నా షో వల్ల నీకేమైనా మంచి జరిగితే నేను ఖచ్చితంగా చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఉసోబిన్. ఈజే అలా చూస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ఇతనే యోగోన్ వాళ్ళ ఫాదర్. ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఫుల్ ఆఫ్ కస్టమర్స్ తో చాలా బిజీగా ఉంటుంది. ఈ సీన్స్ చూస్తే అర్థమవుతుంది యోగోన్ వాళ్ళ ఫాదర్ ఎంత మంచి చెఫ్. వచ్చిన కస్టమర్స్ అందరూ యోగాన్ పోస్టర్ చూసి అబ్బా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, మీ అబ్బాయినా మూవీస్ లో చేస్తాడా అంటూ అడుగుతారు. యోగాన్ వాళ్ళ నాన్న నోటికి వచ్చిన మూవీ టైటిల్స్ అన్ని చెప్పి ఇవన్నీ యాక్ట్ చేశాడు అంటూ కోపడతాడు. ఈ సీన్స్ వల్ల మనకి అర్థమవుతుంది ఏంటంటే యోగాన్ వాళ్ళ ఫాదర్ ఎంత బాధపడుతున్నాడో యోగాన్ గురించి అని, కాకపోతే కొంచెం ఫ్రస్ట్రేటింగ్ వేలో. నెక్స్ట్ సీన్ లో హానా షూట్ కోసం రెడీ అవుతూ ఉంటుంది. యోగాన్ తో దిగిన ఫోటో ఆల్బమ్ చూసుకొని నవ్వుకుంటుంది. ఎప్పటిలాగే యోగాన్ యాక్టింగ్ ఆడిషన్స్ కి వెళ్తూ ఫెయిల్ అవుతూనే ఉంటాడు పాపం. హానా అండ్ హానా వాళ్ళ మదర్ ఎప్పటిలాగే మాటలతో యుద్ధాలు చేసుకుంటారు. ఈ గొడవ వల్ల అర్థమవుతుంది ఏంటంటే హానాకి వాళ్ళ మదర్ పేరుతో బ్రతకడం అస్సలు ఇష్టం లేదు. నెక్స్ట్ సీన్ లో ఆంటీలందరూ కలిసి హెయిర్ మోడల్స్ చేసుకుంటూ ఈజీ అండ్ ఉసోబిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇద్దరు ఊరికి వచ్చారా అనుకుంటూ, డేటింగ్ చేస్తున్నారా అనుకుంటూ ఏంటేంటో మాట్లాడుకుంటారు. అదే టైంకి ఉసోబిన్ వాళ్ళ బామ్మగారు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ మాటలకి తగ్గట్టుగానే రోడ్డుపై ఉసోబిన్ అండ్ ఈజే కలిసి నడుస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఉసోబిన్ అండ్ ఈజే ఇద్దరు వాళ్ళ బామ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. యాక్చువల్లీ ఉసోబిన్ స్టే కూడా అక్కడే. ఉసోబిన్ ఈజేకి గ్యాంగ్సాంగ్ లవ్ స్టోరీ స్క్రిప్ట్ ని ఇచ్చేస్తాడు. ఇది నువ్వే మొదలు పెట్టావు కాబట్టి నీతోనే ఉండాలి అని అంటూ అలా మాట్లాడుతూ పాస్ట్ లో తను ఎందుకు రాలేకపోయాడో చెప్తాడు. ఉసోబిన్ వాళ్ళ ఫాదర్ ఒక సైకో లాంటివాడు. ఉసోబిన్ ని మెడికల్ స్కూల్లో చదవను అన్నందుకు చాలా దారుణంగా కొడతాడు. పాపం వాళ్ళ అమ్మగారు ఎంత ఆపడానికి ట్రై చేసినా వాళ్ళ అమ్మని కూడా బయట పెట్టి ఉసోబిన్ ని రూమ్ లో బంధించి మరి చాలా దారుణంగా హింసిస్తాడు వాళ్ళ నాన్న. ఆ టైంలో ఉసోబిన్ కి ఏం చేయాలో అర్థం కాక డాక్టర్ చదవడానికి ఒప్పుకుంటాడు వాళ్ళ నాన్న దగ్గర. ఈజీని కిటికీలోంచి చూస్తూ ఏం చేయలేక తనలో తను కుమిలిపోతాడు. ఉసోబిన్ ఎప్పుడైతే అమెరికా వెళ్ళడానికి ఒప్పుకుంటాడో అప్పుడే ఉసోబిన్ ని వాళ్ళ నాన్న వదులుతాడు. మన ఈజీ ఏమో గివ్ అప్ ఇవ్వలేని గోల్ కదా, అందువల్ల ఉసోబిన్ తనని ఎలా ఒప్పించాలా అని సతమతం అవుతూ ఉంటాడు. సీన్ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. ఉసోబిన్ ఇలా అంటాడు, ఇదంతా చెప్పి నువ్వేదో నన్ను అర్థం చేసుకోవాలని కాదు, నా వల్ల నువ్వు కోల్పోవద్దు. ఇదంతా చెప్పాక కొంచెమైనా నువ్వు రిలీఫ్ పొందుతావని చెప్పాను అని అంటాడు. ఈజీ తన పరిస్థితులు ఆ రోజు అలా చేశాయని అర్థం చేసుకొని స్క్రిప్ట్ బుక్ తీసుకొని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఉసోబిన్ వాళ్ళ బామ్మతో చాలా స్వీట్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన ఈజీ అయితే వాళ్ళ అమ్మతో షో గురించి మాట్లాడుతూ
సరదాగా నవ్వుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి ప్రేమ ఎలా ఉంటుందంటే సరదాగా కూడా దెబ్బలాడుకుంటూనే మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సీన్ లో యోగాన్ ఫాదర్ రెస్టారెంట్ లో ఊసోబిన్ అలాగే వాళ్ళ మదర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఊసోబిన్ కి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరి స్వీట్ బాండ్ చూడడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. కానీ ఊసోబిన్ వాళ్ళ మదర్ వెళ్ళేటప్పుడు ఎందుకో తెలియని పెయిన్ తో వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో ఈజే రోడ్డుపై చాలా కంగారుగా పరిగెడుతూ ఉంటుంది. అదే టైంకి ఒక స్ట్రేంజర్ ని గుద్దుకొని రోడ్ పై తన బ్యాగ్ ని పాడేస్తుంది. సేమ్ తన పాస్ట్ లో తన హెయిర్ బ్యాండ్ ఎలా పడుతుందో మళ్ళీ అలానే పడుతుంది. తనకి ఆ సీన్ గుర్తుకు వచ్చి ట్రోమ్ అలా ఫీల్ అయ్యి కార్ మళ్ళీ అలానే వస్తుంది. ఈజీ అలా ఉండిపోతుంది. అదే టైంకి ఊసోబిన్ వచ్చి ఒక్క లాగు లాగుతాడు. ఊసోబిన్ కంగారుగా తిడతాడు. ఈజే తన పాస్ట్ లో ఊసోబిన్ వచ్చి కాపాడినట్టు ఫీల్ అయ్యి అక్కడే గట్టిగా హక్ చేసుకుంటుంది. ఊసోబిన్ తనని కామ్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఈజే సాడ్ గా ఎందుకు గుడ్ మెమరీస్ కన్నా బ్యాడ్ మెమరీసే గుర్తుంటాయి అంటూ బాధపడుతూ ఉంటుంది. అందుకే మళ్ళీ మంచి రోజుల కోసమే నేను వచ్చాను అంటూ మాట్లాడతాడు. నెక్స్ట్ సీన్ లో జోయిజే మళ్ళీ సోల్ కి వెళ్ళిపోయినట్టు చూపిస్తాడు. తన డైలీ లైఫ్ లో పడిపోతుంది. చాలా అలసిపోతుంది. చెప్పాలంటే గ్యాంగ్ సాంగ్ లవ్ స్టోరీ స్క్రిప్ట్ ని మళ్ళీ తీస్తుంది. సీన్ పాస్ట్ కి వెళ్తుంది. స్టోరీ అంతా ఊసోబిన్ కి చెప్తూ ఉంటుంది. అది ఒక ట్విస్టెడ్ రివెంజ్ ఆర్ లవ్ అనే ట్రోప్ లో రాసిన ఒక ప్రేమ కథ. ఎండింగ్ ఎలా రాయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈజేకి అలా తన డ్రీమ్ తనని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో ప్రొడ్యూసర్ జేడెన్ అండ్ ఊసోబిన్ లంచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఊసోబిన్ గ్యాంగ్ సాంగ్ లవ్ స్టోరీ స్క్రిప్ట్ ని ఈజేకి ఇచ్చేసాను అని చెప్తాడు. అంతే, ఇంకా జేడెన్ స్క్రిప్ట్ ఏం చేసేస్తుందో ఏంటో అంటూ కంగారు పడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో హానా వెడ్డింగ్ షూటింగ్ లో ఉంటుంది. ఆబ్వియస్లీ మన యోగాన్ కూడా అక్కడే ఉంటాడు. ఒక యాక్షన్ వెడ్డింగ్ సీన్ లో ఏదో తీస్తారులేండి. షూట్ అయిన వెంటనే హానా నేరుగా యోగాన్ బండి దగ్గరికి వెళ్లి కూర్చొని ఫుడ్ తింటూ ఉంటుంది. అదే టైంకి యోగాన్ కూడా వస్తాడు. మాట్లాడుకుంటూ ఇద్దరు ఫుడ్ ని షేర్ చేసుకుంటూ తింటారు. హానా నాకు చాలా బోర్ కొడుతుంది అని అంటుంది. హానా అప్పుడు ఇలా అడుగుతుంది, నన్ను బైక్ రైడ్కి తీసుకువెళ్తావా? ఇంకా అంతే, ఇద్దరు కలిసి డైరెక్ట్ గా షూట్ దగ్గర నుంచి బైక్ రైడ్కి వెళ్ళిపోతారు. హానా చాలా ఎంజాయ్ చేస్తుంది. పంజరం నుంచి ఎగిరొచ్చిన పక్షిలా బిహేవ్ చేస్తుంది. చెప్పాలంటే తనకి బాగా నచ్చుతుంది. నెక్స్ట్ సీన్ లో హానా మదర్ ప్రొడ్యూసర్ జేడెన్ తో మీటింగ్ గురించి తన డైరెక్టర్ తో మాట్లాడుతూ ఉంటుంది. కట్ చేస్తే యోగాన్ తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అప్పటికే అక్కడ హానా ఉంటుంది. హానా దగ్గర యోగాన్ హెల్మెట్ ఉండిపోతుంది. అందుకే ఇవ్వడానికి వస్తుందన్నమాట. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. హానా ఫోటోషూట్ యోగాన్ టెర్రస్ పై నుంచి చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది తన అడ్వర్టైజ్మెంట్. అది చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. హానా అప్పుడు అంటుంది, నీ బైక్ రైడ్ నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ టైం కూడా మళ్ళీ నన్ను తీసుకువెళ్తావా అని అడుగుతుంది. యోగాన్ సరే అన్నట్టు మాట్లాడతాడు. హానా అదే టైంకి నాకు ఫ్రెండ్స్తో మాట్లాడడం రాదు, అందుకే నాకు ఫ్రెండ్స్ కూడా లేరు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. యోగాన్ ఇలా అంటాడు, అయితే ఏమైంది, మనిద్దరం ఫ్రెండ్స్గా ఉందాం అని అంటాడు. ఆ మాట విన్న హానా చాలా ఎక్సైటింగ్గా, నిజంగానా, అయితే మనిద్దరం ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఈ హెల్మెట్ ని మన ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్ అనుకో, ఇక నేను వెళ్తాను అంటూ చిన్న పిల్లలాగా వెళ్తూ బాయ్ ఫ్రెండ్ అని అంటుంది. యోగాన్ తన గెంతులు చూసి నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హానా మదర్ అండ్ ప్రొడ్యూసర్ జేడెన్ లంచ్ మీట్ అవుతారు. హానా మదర్ జేడెన్ దగ్గర నుంచి మూవీ స్క్రిప్ట్ గురించి తెలుసుకుందామని అనుకుంటుంది. కానీ మన ప్రొడ్యూసర్ జేడెన్ చాలా తెలివిగా మాట్లాడతాడు. హానా మదర్కి కొంచెం కోపం వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ ఏం చేయలేక సైలెంట్గా ఉంటుంది. యాక్చువల్లీ హానా వాళ్ళ మదరే ఊసోబిన్ నెక్స్ట్ మూవీకి ఇన్వెస్ట్ చేసేలా ఉన్నాడనమాట. సో మీట్ అంతా అవ్వంగానే జేడెన్ బయటికి వచ్చేస్తాడు. కార్లోనే ఉంటాడు ఊసోబిన్. అది అబ్జర్వ్ చేసిన హానా వాళ్ళ మదర్ ఎందుకు రాలేదా అని ఆలోచిస్తుంది. కార్లో ఇంకా ఊసోబిన్ జేడే మాట్లాడుకుంటూ ఉంటారు. జేడెన్ చాలా అంటే చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు, ఎందుకంటే గ్యాంగ్ సాంగ్ లవ్ స్టోరీ స్క్రిప్ట్ ఎక్కడ చేజారిపోతుందా అని. ఊసోబిన్ మాత్రం చాలా కామ్గా ఉంటాడు. అదే టైంకి ఊసోబిన్కి ఈజీ కాల్ చేస్తుంది. ఇంకా అంతే, జేడెన్ని రోడ్డు మధ్యలో అర్ధాంతరంగా వదిలేసి ఊసోబిన్ వెళ్ళిపోతాడు. ఇక్కడ జేడే ఫోన్ కూడా మర్చిపోతాడు. ఇంకా చూడండి జేడెన్ అరుపులు ఫ్రస్ట్రేషన్తో భలే కామెడీగా ఉంటుందిలే. నెక్స్ట్ సీన్ లో షో ప్రొడ్యూసర్ ఫుల్ గా తాగేసి ఉంటాడు. అదే టైంకి ఈజీ అక్కడికి వెళ్తుంది.
మీటింగ్ అన్నారు అప్పుడే అయిపోయిందా అని అడుగుతుంది. షో ప్రొడ్యూసర్ షో అయితే కన్ఫర్మ్ అయింది కదా, ఇంకా నన్ను దింపు అని అంటాడు. అదే టైంకి ఓ సోబిన్ అక్కడికి వస్తాడు. తను కార్ డ్రైవ్ చేయలేదు, ఈజే తాగి ఉంది అని అంటాడు. ఈజే ఫస్ట్ నేను తాగలేదు కదా అన్నట్టు ఫేస్ పెడుతుంది, కానీ ఏదో ఒకటి ఉండే ఉంటుందిలే అని చెప్పి తాగినట్టు నటిస్తుంది. చూడండి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. అప్పుడే ఓ సోబిన్ ఇలా అంటాడు, అయినా ప్రొడ్యూసర్ మీకు జూయేజుతో ఇంకేం పని ఉంది, నాకు మొత్తం తెలిసిపోయింది అని అంటాడు. యాక్చువల్లీ షో ప్రొడ్యూసర్ జూయేజేని మోసం చేద్దాం అనుకున్నాడు, తన షోని ఈజే దగ్గర నుంచి దూరం చేద్దాం అనుకున్నాడు. ఆ డిస్కషన్ అంతా ఓ సోబిన్ వింటాడు. జూయేజేకి ఈ మ్యాటర్ ఇంకా అర్థమయ్యి, పదండి ప్రొడ్యూసర్ నేను మిమ్మల్ని కార్లో దింపుతా అంటూ ఇంకా కార్ ఎక్కేక చూడండి జూయేజే విశ్వరూపం ఎత్తుతుంది. తాగినోడు కూడా అంత దారుణంగా డ్రైవ్ చేయడేమో. షో ప్రొడ్యూసర్ కడుపులో పేగులన్నీ బయటకు వచ్చేంత దారుణంగా తోలుతుంది. అసలు ఆ సీన్ చూడాలి, ఎంత కామెడీగా ఉంటుందంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఇక రోడ్డు మధ్యలో ప్రొడ్యూసర్ని వదిలేసి బయటికి బలవంతంగా లాగే టైంలో షో ప్రొడ్యూసర్ జూయేజే షర్ట్ హ్యాండ్ లాగేస్తాడు. జూయేజే షర్ట్ చిరిగిపోయినా సరే పట్టించుకోకుండా వాడిని బయటికి లాగి కార్కి దూరంగా విసిరేసి నీ చావు నువ్వు చావు అంటూ కోపంగా అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోతుంది. వెనకాల నుంచి ఓ సోబిన్ మెల్లిగా వచ్చి ఓ సోబిన్ తన కోట్ ని జూయేజే పై వేస్తాడు. సైలెంట్ గా అలా ఇద్దరు నడుస్తూ ఉంటారు. అలా ఒక రెస్టారెంట్ లో ఇద్దరు కలిసి సోసు తాగుతూ ఉంటారు. ఈసే తన జాబ్ కష్టాలన్నీ బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఓ సోబిన్ తనని కంఫర్ట్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మేడం ఫుల్ స్లీప్ లో ఉంటుంది. సడన్ గా లేచి చూస్తే ఓ సోబిన్ ఇంట్లో ఉంటుంది. ఇంకా షర్ట్ వేసుకొని కంగారుగా వెళ్ళిపోదాం అనుకుంటుంది. అదే టైంకి జేడెన్ వస్తాడు. ఇంకా అంతే, పరిగెత్తుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఆల్రెడీ ఓ సోబిన్ ఉంటాడు. ఇంకా అంతే, ఇద్దరికి ఐ కాంటాక్ట్. ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 4th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చాలా త్వరగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.